మనందరం గూడా ఈ తిరుపతి లడ్డు కాంట్రోవర్సీ గురించి కొంచెం డీటెయిల్‌గానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ఏదో మన పబ్లిక్ మన సెంటిమెంట్స్ హర్ట్ అయ్యానో, లేకపోతే మన హెల్త్ అండ్ సేఫ్టీ లైక్ ఒక గవర్నమెంట్ లింక్ అయిందనే కాదు. ఇలాంటియి ఎన్ని జరిగుండొచ్చు బయట నార్మల్‌గా. ఒక తిరుపతి లాంటి ఒక డివోషనల్ ప్లేస్‌కి డెలివరీ చేస్తున్నప్పుడే నువ్వు ఇంత అంటే కంప్లీట్ అడల్టరేషన్ అంటారు దీన్ని. అంటే ఫుడ్ అడల్టరేషన్ ఈస్ నథింగ్ బట్ ఆహ్, ఒక చీప్ ఇంగ్రీడియెంట్స్ లాంటివి వాడడం అట్లాంటియన్నమాట. రీప్లేస్ చేయడం. ఇందులో కనీసం వెజిటబుల్ ఫ్యాట్ గాని, ఎన్నో కెమికల్స్ వాడారు. లైక్ ఇవన్నీ వాడి ఒక ఆర్టిఫిషియల్‌గా తయారు చేసిన ఘీ నువ్వు తిరుపతి లాంటి దానికి సప్లై చేశావు. అండ్ దెన్ దాన్ని అప్రూవ్ చేసినోళ్ళెవరు? ఇలాంటివి మనకి చాలా జరుగుతూనే ఉంటాయి బయట. మనం అవన్నీ పట్టించుకోం. ఎందుకంటే ఇది పొలిటికల్‌గా లింక్ అయింది కాబట్టి ఇది ఎస్కలేట్ కూడా అవుతది. నార్మల్‌గా చాలా జరుగుతా ఉంటాయి. ఎవ్వరు పట్టించుకోరు. నిజంగా చెప్తున్నా ఇట్స్ టైమ్ టు మనం అవేక్ అవ్వాలి. ఫుడ్ సేఫ్టీ గురించి కొంచెం తెలుసుకోవాలి. మనం పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఇద్దామని జెప్పి చాలా కష్టపడి, డబ్బులు దాచి, అది దాచి, ఆస్తులు కూడబెట్టి, మంచి మంచి కాలేజ్‌లు అవన్నీ అంటున్నావు. నువ్విచ్చే ఆస్తులన్నీ కూడా వాడు పెరిగిన తర్వాత ఈ హెల్త్ కన్సర్న్స్‌కే ఖర్చు పెడుతున్నాడు. వాటికే సరిపోతుంది వాడి డబ్బులంతా గూడా. అలా అలా అయిపోయింది పరిస్థితి. అండ్ దెన్ వాడి హెల్తే పాడై చచ్చిపోతే నువ్విచ్చిన డబ్బులు ఆడేం జేసుకుంటాడు? ఎవడు అనుభవించట్లేదు. సో, మనం ఏంటంటే ఈ హెల్త్ అండ్ సేఫ్టీకి కొంచెం ప్రయారిటీ. మీరొక ఫోను నార్మల్ ఫోన్ ఆర్డర్ పెట్టాలంటే ఎంతసేపు ఆర్&డి చేస్తారు. ఎంతమందిని అడుగుతారు. కానీ ఒక నువ్వు తినే బిస్కెట్ ప్యాకెట్ గాని, నీ పిల్లలకి వాడే సెర్లాక్ గాని, లైక్ చిన్న పిల్లలకి ఏదైనా రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి తినిపించేటప్పుడైనా సరే ఎంత ఆర్&డి చేస్తున్నావు? ఈ రెస్టారెంట్ మంచిదా కాదా? దీనికి ఉన్న ఆడిట్ సర్టిఫికేషన్స్ ఏంటి? అసలు ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు దీని మీద లేబుల్స్ పైన ఏముంది? ఇవెందుకు చదవాలి? ఏంటని అప్పుడైనా చూసావా? అండ్ దెన్ నేను కూడా ఇంక్లూడింగ్ నన్ను కూడా చెప్తున్నాను. నేను కూడా చూసేవాడిని కాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ నేను ఈ ఫుడ్ సేఫ్టీ ప్రొఫెషన్‌లోకి వచ్చేదాకా కూడా నాకు కూడా అవన్నీ తెలీదు. నేనిప్పుడు మా పేరెంట్స్‌కి చెప్పినా ఇవన్నీ చూడాలి నాన్న ఇలానే ఏముందిలేరా అని. సో, అలాంటప్పుడు చాలా మందుంటారు ఇలా ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఎందుకంటే అంత టైం మనం పెట్టం ఇలాంటి వాటికి. అండ్ మనం హీరోలకి ఆళ్ళకి చాలా ఎనకాతల జైలు కొట్టుకుంటా తిరుగుతాం కదా బ్రో! వాళ్ళ కుక్కుంటది కదా! వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క తినే క్వాలిటీ ఫుడ్ కూడా మనం తినం బ్రో. అండ్ దెన్ నేను హీరోలని ప్రైజ్ చేయొద్దు అని చెప్పట్లేదు. హీరోలు, పొలిటీషియన్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ హెల్త్, యువర్ సేఫ్టీ అండ్ దెన్ థింక్ అబౌట్ అదర్స్. అందరూ బానే ఉంటారు. ఇప్పుడు నార్మల్‌గా అప్పుడెప్పుడో ఏదో థియేటర్ ఇన్సిడెంట్‌లో చనిపోయారు ఆవిడ. ఆళ్ళ బాబు ఇప్పటికి నాకు తెలిసి కోమాలో ఉన్నాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు. వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. హీరోల లైఫ్ ఏమైనా మారిందా? 1% కాదు. 0.001% కూడా చేంజ్ అవ్వదు. సో, ఫస్ట్ ప్రయారిటీ మీకిచ్చుకోండి. మన హెల్త్, మన ప్రయారిటీ ఫస్ట్. తర్వాతే ఏదైనా సరే. కమింగ్ టు థిస్ ఫుడ్ సేఫ్టీ డీవియేషన్స్ ఎన్ని జరుగుతా ఉంటాయంటే మన ఇండియాలోనే ఎస్పెషల్లీ మార్నింగ్ మీరు టిఫిన్ చేయడానికెళ్తే, ఆడు వేడి వేడి పూరి ఒక ప్లాస్టిక్ షీట్ మీదేసి స్టీల్ ప్లేట్ పైన ప్లాస్టిక్ షీట్ ఏసి ఇస్తాడు. ఆ వేడి కూర గాని ఏదేసినా సరే మినిమమ్ హీట్ కొంచెం హీట్ తగిలినా సరే అందులోంచి బీపీఏ అని, థాలేట్స్ అని ఒక డేంజరస్ కెమికల్ లాంటివి నీ బాడీలోకెళ్ళిపోతాయి. అవి ఊరికే ఓకే. ఏముందిలే కొంచెం అప్పుడప్పుడు తింటే ఏమవుద్దని. ఆ కెమికల్స్ నీ హార్మోన్స్ పైన ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే చాలా మందికి ఇప్పుడు బయట మనం పిల్లలు పుట్టలేదు అంటున్నాం గదా! ఆ ఇన్‌ఫెర్టిలిటీకి కారణం ఇట్లాంటి మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ అని ఎంతమందికి తెలుసు? ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు ఈ వీడియోస్ కూడా నేను ఇలాంటి ఫుడ్ సేఫ్టీ పైన చేస్తే మీరు చూస్తారు కంప్లీట్‌గా అని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే మనం గెట్ రెడీ విత్ మీ అండ్ దెన్ ఎవరైనా సంథింగ్ స్విమ్మింగ్ పూల్స్‌కెళ్లారా? అక్కడికెళ్లారా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇలా ఉంది. వాడెవడో అక్కడ అలా ఉంటే మనకెందుకు బ్రో? అండ్ దెన్ నేను గూడా కొన్ని వీడియోస్ ఏవో బయట పెడుతున్నాను. జస్ట్ టు ఎంటర్‌టైన్ యూ. ఇది చూడండి క్లాస్‌లో టీచర్ గూడా కంప్లీట్‌గా క్లాస్ చెప్తే సరిపోదు కదా! అప్పుడప్పుడు ఏవో వేరే వేరే సబ్జెక్ట్ కూడా మాట్లాడాలన్న అలాంటి ఒపీనియన్‌తోనే వేరే వీడియోస్ పెడతా ఉంటాను గానీ, నా మెయిన్ మోటివ్ టు బ్రింగ్ ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్‌కి కాస్తో కూస్తో మన తెలుగు ప్రజలకి తెలియాలి ఫుడ్ సేఫ్టీ గురించి. అది ఎక్కడో సబ్జెక్ట్ కాదు. అసలు ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఎంత బూతంటే నార్మల్‌గా ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్‌లో ఉన్నాను గదా! నాకు సంబంధాలు ఎతికినప్పుడు ఎవరో ఒక ఆయన పెద్దాయన అన్నారంట మా నాన్నగారితో. "అదేం ఇంజినీరింగ్ అండి? అసలు అలాంటిది ఉంటదా? షెఫా మీ వోడు? లేకపోతే స సాఫ్ట్‌వేర్ గాని ఇలాంటివే ఇంజినీరింగ్ అంటే ఫుడ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ఉంటదా?" అని అన్నాడంట. ఆ పెద్ద మనిషి ఉదయం లేసి టీ తాగుతాడు గదా! సేఫ్‌గా ఒక టీ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేసి తాగుతాడు. పాల ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు. పెరుగు ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు. అవన్నీ కూడా అంత సేఫ్‌గా అట్‌లీస్ట్ ఎంతో కొంత సేఫ్‌గా ఆయన తిరిగి ఇప్పటికి బతికున్నాడంటే దానికి కారణం ఎనకాతల ఎన్నో ఫుడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి ఆ ప్రొడక్ట్ బయటకొస్తది. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకు తెలీదు. మనం ఎప్పుడు మన బుర్ర పెట్టేది ఎప్పుడంటే టెక్నాలజీ కొత్త ఫోను ఐఫోన్ 17, 17 ప్రో ఇది గాదు. ఫుడ్ సేఫ్టీ గురించి కూడా కొంచెం తెలుసుకోండి. ఆ లేబుల్ రీడింగ్ ఏం చదవాలి అసలు లేబుల్ పైన. ఇంకోడంటాడు ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ ఉంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ ఆళ్ళు నార్మల్‌గా ఇచ్చేస్తారు. ఎవడైనా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇస్తారు. దానికి ఆడిట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఎస్ఓ బ్రాండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ హెల్మెట్ కొనండి అంటారు గదా! అలాగే
కొన్ని సర్టిఫికేషన్స్ ఉండి ఏడుస్తాయి. అయి మనం తెలుసుకోవాలి. నన్నడిగితే మన గవర్నమెంట్స్ కూడా లైక్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. బట్ వాళ్ళకంత ఎలాబరేటివ్‌గా అండ్ దెన్ మైన్యూట్ లెవెల్‌లో చెక్ జేసే అంత స్టాఫింగ్ గాని ఏమి లేవు. ఫండింగ్ కూడా ఇవ్వరు. అండ్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫండింగ్ ఇచ్చి నన్నడిగితే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ డైరీ అనే అనకండి. భోలేబాబా డైరీ వాడంత అంత ధైర్యంగా తిరుపతి లాంటి దానికే అంత అడల్టరేటెడ్ ఘీ పంపించాడంటే బయట మార్కెట్ విషయం ఆలోచించండి నార్మల్‌గా. బయట ఎలాంటిదొచ్చుంటది? ఆడే కాదు అలాంటి డైరీలు బొచ్చుడున్నాయి బ్రో. లాస్ట్ సారి ఒక 5 ఇయర్స్ బ్యాకో, 6 ఇయర్స్ బ్యాకో హైదరాబాద్‌లో ఒకడైతే కనీసం వాడి దగ్గర ఒక ఆవు గూడా లేదు. వాడు కొన్ని వందల లీటర్ల పాలు రోజు ఒక డైరీకి పంపించేవాడంట. ఎలాగా? చాలా మంది చుట్టుపక్కల వాళ్ళకి డౌటొచ్చింది. ఏం చేస్తున్నాడు ఈడంటే వాడు డాల్డా అండ్ దెన్ యూరియా, కలర్‌కి యూరియా వాడతారు. అండ్ దెన్ యూరియా వాడితే ప్రోటీన్ కంటెంట్ కూడా తెలుస్తది. నైట్రోజన్ గదా! సో, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సోర్స్. ఫ్యాట్ రావాలి అంటే ఈ వెజిటబుల్ ఫ్యాట్ డాల్డా ఏదో వాడి ఒక మిక్సీలో కొట్టి దాన్ని బాగా గ్రైండ్ చేసి పాలలాగా తయారు చేసి ఒక డైరీకి పంపించాడంట. అండ్ దెన్ నేను డైరీలో కూడా వర్క్ చేశాను. నాకు తెలుస్తాయి. వచ్చే శాంపిల్స్‌లో ఒక్కొక్కసారి కనీసం పాలు టేస్ట్ కాదు కదా! ఏముండదు తెలిసిపోద్ది. కొంచెం నేను హెరిటేజ్ అనే సంస్థలో చేశాను. అక్కడ రిసీవింగ్ దగ్గర చెక్ చేస్తా ఉంటారు. ఒక శాంపుల్ తీసుకొని నేను కూడా చెక్ చేసేవాడిని. ప్రతి క్యాన్ చెక్ చేయాలి. సో, ఏదైనా తేడా వస్తే వెనక్కి పంపించేస్తారు. చాలా డైరీలున్నాయి. మంచిగా ఆపరేట్ చేసే డైరీలు కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ చిల్లర డైరీలు మీరు రీసెంట్‌గా న్యూస్ చూసే ఉంటారు. ఎంతో ఫేక్ పన్నీర్ అని. బ్రో చాలా ఉన్నాయి. ప్లాస్టిక్స్ మనకి తెలియకుండానే మన బాడీలోకి ఎళ్ళిపోతున్నాయి. సో, వాటి గురించి కొంచెం ఎడ్యుకేట్ చేద్దామని నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా వరకు ఇప్పుడు దొంగతనాలున్నాయి బ్రో బయట. ఎందుకు జరగవు అంటే పోలీసులు ఉంటారు. పోలీసులు చూస్తారని ఏదో ఒక భయం ఏదో ఒకటి ఉంటది. అలాగే లేకపోతే కోర్టులకెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కదా! మర్డర్స్ చేసినా, ఏది చేసినా కేసులవుతాయి ఇలాగ ఏదైనా ఆర్థిక రిలేటెడ్ ఏదైనా చేయాలి అంటే కొన్నుంటాయి. బట్ ఫుడ్ సేఫ్టీ పరంగా కూడా అలాంటి స్ట్రాంగ్ లాస్ తీసుకొని రావాలి. ఒక డిపార్ట్‌మెంట్ లాంటిది పర్టిక్యులర్‌గా కొంచెం ఫండింగ్ ఇచ్చి ఆళ్ళని బయటకొదిలితే ఇన్స్‌పెక్షన్స్ గాని, ఏవైనా గాని వాళ్ళు రెగ్యులర్‌గా చిన్న చిన్న హోటల్స్‌లో గాని అన్నిటిలోనే సెర్చ్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ ప్రతి హోటల్‌కి మినిమమ్ ఏం లేదు బ్రో. ఒక హ్యాండ్ వాష్ హాట్ వాటర్ వచ్చి గీజర్ సెటప్ హ్యాండ్ వాష్ చేయడానికి గాని అండ్ దెన్ మినిమమ్ ప్లేట్స్ కొంచెం హీట్ జే క్లీన్ చేయడానికి ఒక హాట్ వాటర్ క్లీనింగ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండేలాగా ఆర్ ఎల్స్ ఏమంటారు ప్లాస్టిక్ ప్లేట్స్ ఒకవేళ వాడేలా ఉంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్కే వాడాలి అని, వాడకపోతే కొంచెం హెవీ ఫైన్స్ ఏయడం. బ్రో రూ. 10 రూ. 15 పెట్టి బయట తింటున్నావు. ఇంకొక రూ. 5 పెట్టి తింటే నీ ఆరోగ్యం ఏం పాడైపోదు కదా! సో, ఆళ్ళు గూడా అంతే ఎక్స్‌ట్రా చార్జ్ జేస్తారు. ఫుడ్ గ్రేడ్ ప్లేట్స్ అవన్నీ తీసుకొని రావాలి షాపోళ్ళు గూడా. నేనేం చిన్న వెండర్స్‌ని కడుపు కొట్టేయడానికి అట్లేం మాట్లాడట్లేదు. బట్ పబ్లిక్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ గదా! వాడే ఆయిల్ ఎన్ని నెలలకు మారుస్తున్నాడు అసలది ఆయిలా? గ్రీజా? అన్నట్టుంటది. సో, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం పిల్లలకేదో ఇది చేస్తే సరిపోద్ది ఆస్తులన్నట్టు కాదు. ఇవి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి లేబుల్స్ రీడ్ జేయడం, ఫుడ్ సేఫ్టీ లేబుల్స్ ఓకే. దీనిపైన ఇవున్నాయి. ఇలా ఉన్నాయి. ఇవన్నీ చెక్ జేయడం రావాలి. అండ్ దెన్ ఒకవేళ డౌటొస్తే ఏదైనా ఎవరైనా టెస్టింగ్‌కి పంపించేలాగా గవర్నమెంట్ అఫిలియేటెడ్ ల్యాబొరేటరీస్ ఆ టెస్ట్ శాంపిల్స్ తీసుకొని చెక్ జేసి ఒకవేళ అందులో ఏమైనా అన్‌యూజువల్ రిజల్ట్స్ ఏమైనా వస్తే ఆ ఇండస్ట్రీని ఖచ్చితంగా బ్యాన్ జేసి పడేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కెనడాలోనే తీసుకుందాం. కెనేడియన్ ఫుడ్ ఇన్స్‌పెక్షన్ ఏజెన్సీ అని ఉంటది. ఈళ్ళకి మాక్సిమం ప్రతి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక ఆఫీస్ ఉంటదనమాట. అంటే ఈ ఇన్స్‌పెక్టర్స్ ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడైనా ఫ్లోర్ పైకెళ్ళి చెక్ జేయొచ్చు. ప్రొడక్షన్ ఫ్లోర్ పైకెళ్ళి. అండ్ దెన్ ఇది ఆడిట్ కాదు. ఎవ్రీ డే జరిగే యాక్టివిటీ ఇది. సో, దానివల్ల ఏందంటే కవరేజ్ ఉంటదనమాట. లైక్ కొంచెం భయపడతారు ఏదైనా తప్పు చేయడానికి ఏదైనా. వాళ్ళు ఇన్స్‌పెక్టర్స్ ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. మా ప్లాంట్‌కి కూడా ఆళ్ళు ఏ టైంలోనే రావచ్చు. ఏ ఇన్స్‌పెక్షన్ అయినా చేయొచ్చు. ఏ డాక్యుమెంట్ అయినా అడగొచ్చు. ఎలాంటిదైనా జేయొచ్చు. వాళ్ళకి కొన్ని టాస్క్ కూడా ఉంటాయి. అవి కూడా చేస్తారు. మన ఇండియాలో కూడా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి ఇలాంటివి గాని పెడితే సో, ప్రతి దాంట్లో గూడా ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలి. వాళ్ళు షిఫ్ట్స్ వైస్ వస్తారు. వాళ్ళెప్పుడైనా ప్లాంట్‌లోకెళ్ళొచ్చు. ఏదైనా చెక్ జేయొచ్చు. అది కొంచెం మానిటరింగ్ ఉంటది. అది ఎంతవరకు కరెక్ట్‌గా జరుగుతది లేదా అనేది నేను చెప్పలేను. ఇక్కడేంటంటే ఈ ఇన్స్‌పెక్టర్స్ ఒకే ప్లాంట్‌కెళ్ళరు రెగ్యులర్‌గా. వాళ్ళు అందుకే రొటేట్ చేస్తా ఉంటారు. షిఫ్ట్ చేస్తా ఉంటారు. ఇవాళొచ్చే ఇన్స్‌పెక్టర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారో రారో తెలీదు. వాళ్ళు షిఫ్ట్స్ బట్టి వర్క్ జేస్తారనమాట. లైక్ ఒకే ఆఫీసర్ అదే ప్లాంట్‌కి కంటిన్యూయస్‌గా ఎళ్ళడు. మారుతా ఉంటారనమాట. సో, అలాంటివేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావాలి. లేకపోతే దీన్ని కంట్రోల్ చేయలేం. మనం చాలా చూస్తాం. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ షింప్ ఇలాంటివని. సో, నా వరకు ఏంటంటే ఒక బేసిక్ అసలు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్స్ ఏంటుంటాయి? మనం ఏ లేబుల్స్ ఎలా చదవాలి? బేసిక్ ఫుడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ గాని, జీఎంపీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు. అట్లాంటియి గాని ఏదో ఒకటి నెక్స్ట్ నుంచి అలా చేసుకుంటూ వస్తాను వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా నేను ఆపను. బట్ యాహ్! నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉండాలి కదా! బెస్ట్ వీడియోస్ చేయాలంటే.
సో చేయండి. సీ ఎవ్రీవన్. టేక్ కేర్.